తల్లికి వందనం లేదు, మత్స్యకార భరోసా ఇవ్వడం లేదు, వసతి దీవెన, విద్యా దీవెన పథకాల ఊసే లేదు. రైతు భరోసా పేరు మీద గత ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం గురించి చంద్రబాబు పట్టించుకోవడం లేదు. సూపర్ 6లో రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టిన కూటమి నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. పథకం పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారే తప్ప దాని అమలులో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే రైతన్నలకు మంచి రోజులు వస్తాయి. వ్యవసాయానికి సాయం చేయడం మా లక్ష్యం. వైఎస్ జగన్ పాలనలో పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది 13,500 రూపాయలు ఇస్తున్నారని, మేం అధికారంలోకి వస్తే రైతన్నలకు 20,000 ఇస్తాం, మమ్మల్ని నమ్మండి, సంపద సృష్టించి నేరుగా మీకు ఇచ్చే బాధ్యత మాది అంటూ కూటమి నేతలు పదే పదే ఎన్నికల్లో ఇచ్చిన హామీలివి. వాటిని నమ్మి ఓటేసి నిలువునా మునిగారు అన్నదాతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటిపోయింది. ఖరీఫ్ సీజన్ తాలూకా వ్యవసాయ పనులు ప్రారంభమయ్యి 75 రోజులు దాటిపోయాయి. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందుతుందని ఆశగా చూసిన అన్నదాతలకు చివరకు నిరాశ మిగులుతోంది. గత 5 సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కాగా పగడ్బందీగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చారు. కానీ పథకాన్ని అమలు చేయడం గురించి మాట్లాడడం లేదు. ఎప్పటి నుండి అమలు చేస్తామనే విషయాన్ని కూడా కనీసం చెప్పడం లేదు. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించకుండా విధి విధానాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. గత ప్రభుత్వం దాదాపు 53.58 లక్షల రైతులకు పెట్టుబడి సాయాన్ని పద్ధతిగా టంచనుగా అందించింది. గత ప్రభుత్వంలో రైతు భరోసా సాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి నేడు అన్నదాత సుఖీభవను అమలు చేయవచ్చు. కానీ అలా చేయడానికి చంద్రబాబు మనసు ఒప్పుకోవడం లేదు. అన్నదాత సుఖీభావ పేరుతో ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేశామని, ప్రతి రైతు వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలని, ఆ తర్వాత ఆ దరఖాస్తును పరిశీలించి అర్హులైతే పథకం అమలు చేస్తామని కొత్త మెలిక పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సరే, ఆలస్యమైతే అయింది, పేర్లు నమోదు చేసుకుంటే డబ్బులు వస్తాయేమోనని అనుకున్న వారికి అక్కడా మొండిచే చూపిస్తున్నారు. అసలు ఆ వెబ్సైట్ పనిచేయడం లేదు. ఎప్పటి నుంచి పనిచేస్తుందో చెప్పడం లేదు. ఇదంతా చూస్తున్న అన్నదాతలకు ఒక విషయం అర్థమైంది. చంద్రబాబు యథావిధిగా తన ఒరిజినల్ రూపంలోకి వెళ్లిపోయారని, అనర్హుల పేరు చెప్పి అర్హత ఉన్నవారిని పక్కన పెట్టేయడమే ఆయన పన్నాగమని రైతు సంఘాల నేతలు అంటున్నారు. కానీ ఎప్పుడూ లేనంతగా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మేము 20 ఏళ్ళ దాకా ఇస్తామని చెప్పి ఆశ చూపింది. కానీ ఇంతవరకు ఇవ్వకపోగా కొత్తగా అందరూ కూడా వెబ్సైట్లో అప్లై చేసుకోండి అని చెప్పి కొత్తగా ఏదో ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది అనవసరంగా రైతులను గందరగోళపరిచి తక్కువ మందిని దీనికి అర్హులు చేయటం, అంటే కొంతమందిని అనర్హులు చేయడానికి ఉపయోగపడదు తప్పితే దీనివల్ల ఉపయోగం లేదు. రైతులు ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, దున్నకాలు రకరకాల పేర్లతో అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చే మార్గం ఏందని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తుందని చెప్పి చాలా ఆశపడ్డారు. ఇటీవల అధికారులను కలుస్తాడు చెప్పడం ఏంటంటే మేము అక్టోబర్ లోపల ఇవ్వలేమని చెప్పేది కూడా చెప్తున్నారు. అదే అయితే చాలా అన్యాయం. వేరే సర్దుబాట్లనే చేసుకొని రైతులకి వెంటనే ఆ రైతు భరోసాగా చెప్పిన ప్రకటించిన 20,000 వెంటనే ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రతి ఏటా పంట పెట్టుబడి సాయం కింద రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు. సూపర్ 6లో వ్యవసాయానికి ప్రాధాన్యత అన్నారు. అసలు సూపర్ 6నే సూపర్ ఫ్లాప్ చేశారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మొదటి పంట వేసి నష్టపోయిన రైతులు రెండో పంట వేయడానికి సైతం సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పిన 20,000 రూపాయల పంట పెట్టుబడి సాయం మాత్రం వారికి రావడం లేదు. అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు, కానీ రైతులు ఏమాత్రం సుఖంగా లేరని రైతు సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై కూడా 75 రోజులు అవుతా ఉంది. ఖరీఫ్ సీజన్లో రైతులకి అవసరమైన పెట్టుబడి సాయం నిమిత్తం ఆ పథకాన్ని రూపకల్పన చేశారు. సాగుదారుల్లోనూ సాగు భూములోనూ పెద్ద సంఖ్యలో ఉన్నది కౌలు రైతులే. వాళ్ళందరికీ భూ యజమాని ప్రమేయంతో సంబంధం లేకుండానే కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసి అందులో భూమి లేనటువంటి కౌలు రైతులందరూ కూడా ఈ 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మరలా రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకోండి, మళ్ళీ మేము పరిశీలిస్తాం, అన్నదాత సుఖీభావ పథకాన్ని కొత్తగా తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 10,700 పైచిలకు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఆ రైతు సేవా కేంద్రాల్లో ఈ రైతు భరోసా కోసం, అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం కోసం పెట్టినటువంటి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేర్లు నిక్షిప్తమై ఉన్నాయి.
అవసరం అనుకుంటే, అందులో ఏమన్నా లోపాలు ఉన్నాయి అనుకుంటే ఆ లిస్టుని బహిరంగపరిచి అదేవిధంగా రైతులందరూ అభిప్రాయాలు కూడా తీసుకొని చేర్పులు మార్పులు చేయొచ్చు. కానీ మళ్ళీ నూతనంగా దరఖాస్తులు చేసుకోండి, మేము పరిశీలిస్తాము, ప్రాసెస్ చేస్తాము అని చెప్తే పుణ్యకాలం కాస్త ఖర్చుపోయింది. దానివల్ల రైతులకి పెద్దగా ఫలితం కూడా ఉండదు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఖరీఫ్ నిరాశజనకంగా మారింది. పలు ప్రాంతాల్లో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. కరువు కాటకాలతో తల్లడిల్లే సీమ జిల్లాల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో పడ్డ వర్షాలు ఈసారి మొహం చాటేయడంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు నెలలోగా రైతులందరికీ మొదటి విడత పంట పెట్టుబడి సాయం అమౌంట్ వేయాలని మరోపక్క రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన మిగిలిన ప్రాసెస్ ఉంటే తరువాత చూసుకోవాలని వారు చెప్తున్నారు. కరువు మండలాలు ప్రకటించినారు, కేంద్ర కరువు బృందాలు వచ్చిపోయినాయి. ఇన్సూరెన్స్ తక్షణం ప్రకటించాల్సిన అవసరం ఉంది. దానికి తక్షణం ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే రైతు భరోసా సేవా కేంద్రాల దగ్గర రైతు సంఘ మాధ్యమంలో రిప్రజెంటేషన్ ఇచ్చాం. రైతులు సంతకాలు సేకరించి ప్రభుత్వానికి ఒక నివేదిక పోయే విధంగా పోరాటం చేసినాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి తక్షణం ఇన్సూరెన్స్ ప్రకటించాలి, లేకపోతే రోడ్లెక్కి ఆందోళన చేయాల్సి ఉంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పెట్రోల్ విపరీతంగా పెరిగి, పెస్టిసైడ్స్ పెరిగి, విపరీతంగా ట్రాక్టర్ బాడీలు పెట్రోల్ డీజిల్ పెరిగిన తర్వాత కూడా ఇవాళ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేసినాడు, బోర్లలో నీళ్లు రానట్టు. ఈ ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం కట్టించి ఇత్తనాలు కూడా ఇవ్వాల్సిన ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం కట్టించి ఎంతమంది ఇత్తనం వేయలేదో, ఇత్తనం వేసిన వాటికి ఇత్తనం వేసినవి ఎండిపోతున్నాయి. ఇత్తనం వేయని వాటికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం కట్టించి తర్వాత ఏమైనా ప్రత్యామ్నాయ విత్తనాలు కూడా సప్లై చేయాలంటే రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు భరోసా పథకంతో పాటు పలు ఇతర పథకాలు అన్నదాతల కుటుంబాలను ఆదుకున్నాయి. చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత ఇంతవరకు అలాంటిదేమీ కనిపించడం లేదు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వరుణుడు సరిగా కరుణించక, మరోవైపు చంద్రబాబు సర్కారు చేయూత అందించకపోవడంతో అన్నదాతలు సతమతమవుతున్నారు.